నమస్తే అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మార్నింగ్ అసలు లేచే ఓపికనే లేకుండే, కాళ్ళు అసలు బాగా లాగేస్తున్నాయి. 7th మంత్ వచ్చిందంటే ఇంతే, ఇంకా మన బరువు, బేబీ బరువు మొత్తం కాళ్ళపైనే కదా ఉండేది. అందుకే కాళ్ళు బాగా గుంజుతుంటాయి. నేను లేవకపోతే వంట చేసేటోళ్ళు ఉండరు కాబట్టి మా పెద్దోనికి స్కూల్ డుమ్మా అవుతుంది. ఇంకా వాని కోసమన్నా లేచి అన్నం వండి టమాటా రైస్ అయితే చేసిన. వాడికాడికే కాదు, అందరికీ కూడా చేసిన. వంట చేసేసి వాడిని పంపించేసి తినేసి ఇంకా గిన్నెలు తోముదాం అనుకుంటున్నాను. మా అత్తమ్మ అయితే ఫోన్ చేసిందనమాట. అయితే ఆశా వర్కరు హాస్పిటల్కి అయితే వెళ్ళాలంట. మాట్లాడుతుంటే దమ్ము వచ్చేస్తుంది రా బాబాయ్. హాస్పిటల్కి ఎలాగూ వెళ్తాం కదా, అలాగే సరుకులు అయితే తీసుకొద్దాం అనుకున్నాము. నేను వెళ్ళిన తర్వాత వస్తే ఆయన మళ్ళీ వెనకాలే వస్తాడు. నేనైతే మనకి బండి వస్తుంది కదా, ఆ బండిలో పోతా. 102 వెహికల్ అయితే వస్తుంది కదా, ఆ వెహికల్ వచ్చేలోపు నేను రెడీ అవ్వాలి. మా చిన్నోని కూడా రెడీ అయితే చేయించాలి. మా చిన్నోని అయితే ఏం తీసుకుపోను కానీ మా ఆయన వస్తాడు కదా, వచ్చేటప్పుడు తీసుకొని వస్తాడు. ఇంటి దగ్గర అయితే ఎవ్వరూ లేరనమాట వాడిని వదిలిపెట్టి రావడానికి. ఇంటి దగ్గరనే ఉంటాను కదా, కాస్త నిదానంగా చేసుకుందాం అనుకున్నా. ఇంకా సడన్గా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అట్లనే సరుకులు కూడా తెద్దామని. అంతేకాకుండా ఎప్పటి నుంచో కొందాం అనుకున్న ఒక వస్తువు అయితే తీసుకుందాం అనుకున్నాము. ముందైతే వెళ్ళి చూద్దాము మన బడ్జెట్లో అవుతుందో కాదా ఏంది అనేది చూద్దాం అనేసి అన్నానమాట. అందుకే ఆయన కూడా ఇంకా వస్తానన్నారు. మా చిన్నోడైతే అసలు ఎంత సతాయిస్తాడో, వామ్మ వాడిని పట్టుకోనికనే నా సగం ఎనర్జీ మొత్తం వేస్ట్ అవుతుంది అనమాట. మాకేంటంటే 3 months నుంచి 7 months వరకు కూడా తాడూరులో అయితే హాస్పిటల్కి వెళ్తాము. ఇంకా 7 months పడిందంటే కనుక 7 months నుంచి డెలివరీ వరకు నాగర్ కర్నూల్లో హాస్పిటల్కి అయితే వెళ్తాము. ఇక్కడికైనా సరే అక్కడికైనా సరే మాకైతే 102 వెహికల్ అయితే వస్తుంది. ఈ రోజు అయితే ఉదయం లేవంగానే ఏడుపు వచ్చేసింది అసలు. మామూలుగా బట్టలు ఉతకటానికే మన వల్ల అయితలేదురా బాబు అనుకుంటే మళ్ళీ నాకు డబల్ పని పడింది. అయితే పిల్లల బట్టలన్నీ కూడా బ్యాగ్లో అయితే ఉంటాయన్నమాట. జిబ్బు పట్టక సర్లే అని వదిలేసిన. ఇంకా బ్యాగ్లోకి ఎలుక దూరింది. ఎలుక దూరి అందులోనే చచ్చిపోయింది. ఇంట్లో అంత ప్లేస్ ఉండంగా బ్యాగ్లోకి వెళ్ళి చచ్చిపోయింది. బట్టలన్నీ కూడా స్మెల్ వస్తున్నాయి అనమాట. ఇంకా ఎలుక చచ్చిన కంపు ఎట్లా వస్తుందో తెలుసు కదా, అందుకోసమని ఇంకా బట్టలన్నీ కూడా సర్ఫేస్ అయితే నానబెడుతున్నాను. ఒకవేళ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఓపిక ఉంటే ఇంకా అప్పుడే ఉతికేద్దాము. స్మెల్ అయినా పోతుంది కదా, సర్ఫ్ స్మెల్ వస్తే బెటర్ కదా అన్నట్టు అందులో అయితే వేసిన. ఈవినింగ్ వచ్చిన తర్వాత కంఫర్ట్లో అయితే తీసేసుకోవచ్చు. మళ్ళీ సబ్బు పెట్టి ఉతకాల్సిన పని అయితే లేదు. సర్ఫ్ అయితే బాగా వేసిన, సర్ఫ్ కొంచెం ఎక్కువగానే వేసి బట్టలు అయితే నానబెడుతున్నాను. ఇంట్లో ఊడ్చి బయట కనుక ఊడవలేదనుకోండి, ఇంకా బయట ఉన్న చెత్త మొత్తం లోపలికి దొక్కుకుంటూ వచ్చేస్తారు మా వాళ్ళు. పిల్లలు తుడుచుకోమంటే చెప్తేనే తుడుచుకుంటారనమాట. మా పెద్దోడైతే ఓకే, కానీ మా చిన్నోడైతే సరాసరి లోపలికి వచ్చేస్తుంటాడు. అందుకే ఇంకా బయట కూడా ఖచ్చితంగా ఊడుస్తాను నేను. ఇల్లు సరిగ్గా బయట సరిగ్గా ఊడవకపోతే కనుక మా ఇల్లు చెత్తగా కనిపిస్తుంది. నేనైతే ముందు రెడీ అయిపోయి ఆ తర్వాత బయట పనులు అయితే చేసుకున్నా. వెహికల్ మళ్ళీ సడన్గా వస్తే ఇబ్బంది అవుతుంది కదా, అందుకని ముందుగా రెడీ అయినా. ఒకటి మంచి హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకోవాలి. ఈ హ్యాండ్ బ్యాగ్ జిబ్బు ఫెయిల్ అయింది, అంతేకాకుండా ఎలకలు కొట్టిందనమాట అక్కడక్కడ. చిన్న హ్యాండ్ బ్యాగ్లు స్లింగ్ బ్యాగ్ ఉంటుంది కదా, అందులోనేమో నా రిపోర్ట్స్ అన్నీ పట్టవు. ఇంకా కవర్ పట్టుకొని పోవాలంటే మళ్ళీ దాన్ని చేతిలో పట్టుకొని తిరగాలి, అదో నెత్తి నొప్పి. అందుకని ఇంకా ఆ బ్యాగ్లోనే అయితే పెట్టేసుకుంటున్నా. హ్యాండ్ బ్యాగ్ ఉంటే కనుక మనం షోల్డర్కి వేసుకుంటే అయిపోతుంది, దాన్ని ఊకే చేతిలో పట్టుకొని తిరిగే పని ఉండదు. నిజానికి నాకు హ్యాండ్ బ్యాగ్స్ పెద్దగా నచ్చవు. అంటే స్లింగ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట, కింది సైడ్కి వేసుకునేలాగా. షోల్డర్కి కనుక వేసుకున్నాం అనుకోండి బాగా పెయిన్ వచ్చేస్తుంది. అప్పటికే వెహికల్ అయితే వచ్చి ఆగిందనమాట. అత్తమ్మ అయితే ఫోన్ చేసింది, వెహికల్ వచ్చింది తొందరగా రమ్మని. అందుకే ఇంకా ఫాస్ట్గా తాళం అయితే వేసేసిన. మా చిన్నోన్నేమో మా ఆయన ఎత్తుకుపోయిండు. ఇక్కడ సైడ్ నుంచి ప్రస్తుతం నేను ఒక్కదాన్నే పోతున్నా. కొంచెం కింది గేర్కి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళు అయితే వస్తారు. వెహికల్లో అయితే ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నా. కొంచెం ముందుకెళ్ళాక ఆశా వర్కర్ ఇంకా మిగతా వాళ్ళు అయితే ఎక్కుతారు. ఈరోజు అయితే 3-4 ఉన్నామంట అంతే. 7th month పడ్డ తర్వాత ఈరోజే ఫస్ట్ టైం అనమాట నాగర్ కర్నూలుకి వెళ్ళటము. మొన్న ఐరన్ గ్లూకోజ్ అయితే పెట్టుకున్నా కదా, అయితే బ్లడ్ టెస్ట్ చేయించుకుందామని పోతున్నా. బ్లడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత బ్లడ్ తక్కువ ఉంటే కనుక మళ్ళీ అయితే పెట్టించుకుందు అన్నది ఆశా వర్కర్. అందుకోసమని ఇంకా ఈరోజు టెస్ట్ అయితే చేయించుకుందాం అనుకున్నాను. హాస్పిటల్కి అయితే వచ్చేసినాము. హాస్పిటల్ అసలు చాలా మంది ఉంటారు కదా,
ఓపి రాపించుకోవడానికి నిలబడే ఉన్న ఓపిక మొత్తం పోతుంది, తిన్నది మొత్తం అరిగిపోతుంది. ఓపి అయితే రాయించేసుకున్నాను, డాక్టర్కి కూడా చూయించేసుకున్నాను. బేబీకి స్కానింగ్ కాదు కానీ మనకి పొట్ట మీద పెట్టి చూస్తారు, హార్ట్ బీట్ వింటారనమాట. మనకు పేపర్ లాంటివి ఏవి ఇవ్వర్లే కానీ జస్ట్ అది ఆయింట్మెంటో ఏదో వేస్తారు, జెల్లులాగా వేస్తారు కదా, అది వేసేసి మనకి స్కానింగ్ చూస్తారు, హార్ట్ బీట్ ఒకటి వింటారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ టైం కనుక వస్తే ఈ బుక్ అయితే ఇస్తారు మనకి. అయితే బ్లడ్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ అనుకుంటా ఏమేమో టెస్ట్లు అయితే రాసిండ్రు. అయితే తిని వచ్చినాం కదా మేము, తినకుండా రావాలంట, అందుకోసం ఇంకా ఏ టెస్ట్ కూడా చేయలేదు. సోమవారము ఉదయం 9 గంటలకల్లా రండి, తినకుండా ఏమి తాగకుండా తినకుండా రమ్మన్నారు. అయితే హాస్పిటల్లోనే కూర్చొని ఇంకా వెయిట్ చేస్తూ ఉంటే మా వారైతే మా చిన్నోడిని ఎత్తుకొని వచ్చేసిండు. ఇంకా ఆయన వచ్చిన తర్వాత బయటకైతే వెళ్ళినాము. అక్కడ మళ్ళీ ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, నేనైతే వాషింగ్ మిషన్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను, అందుకోసమని ఇక్కడికైతే వచ్చినాము. అసలు బట్టలు ఉతికి నా రెక్కలు ముక్కలు అవుతున్నాయి అబ్బా. ఏంటి బట్టలు ఉతకటానికి అంత బద్ధకమా? ఎవరు ఉతకట్లేదా? ఇట్లా మాత్రం అనుకోకుర్రి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని అంటే విసుగు విరక్తి ఉంటుంది కదా, నాకు అట్లా బట్టలు ఉతకటం అంటే విసుగు విరక్తి అన్నీ. లేక మా చిన్నోడిని తోలుకొని వచ్చినాము, మస్తు సతాయించిండు అసలు. అయితే ఒక దగ్గర అయితే చూసినాము, నేనేమనుకున్నానంటే వాషింగ్ మిషన్ ఒక్కటి తీసుకుందాము, మనకు ట్యాప్ నల్ల నీళ్ళు వస్తాయి కదా, అదే కుళాయి నీళ్ళు అయితే వస్తాయి కదా, అది వేసుకోవచ్చేమో అనుకున్నాను. కాకపోతే ఆటోమేటిక్ వాటర్ తీసుకుంటుందంట కదా, ఖచ్చితంగా ట్యాంక్ అయితే ఉండాలన్నారు. ఇంకా ఇక్కడ నుంచి నేను వీడియోస్ ఏం తీయలేదు, మా చిన్నోడు సతాయిస్తున్నాడని. మా వారైతే డెలివరీ లోపు ఇప్పిస్తానన్నారు. ఇంకా ఎప్పుడో ఒకప్పుడు ప్రతి నెల మనకి ఏదో ఒక ఖర్చు ఖచ్చితంగా ఉంటుంది. 1వ తారీఖు వస్తుంది అంటే చాలు ఈఎంఐలు అవి ఇవి అన్ని ఖర్చులు ఉంటాయి, ప్రతి నెల ఉంటాయి. అందుకోసం ఇంకా ఏ నెలల్లో అయినా సరే ఏదో ఒకసారి తీసుకోవాలి, తప్పదు కదా. అందుకోసమని ఇంకా పట్టుబట్టి తీసేసుకున్నాను. వాషింగ్ మిషన్ తీసుకున్నా, అట్లనే ట్యాంక్ దానికి కావాల్సినవి కూడా తీసేసుకున్నాము. అవి తీసుకున్న తర్వాత ఆటోకి అయితే వేసి పంపించినాము. మేము ఇంకా బండి మీద వచ్చేసినాం. నాకు కావాల్సిన వస్తువులు అట్లనే ఇంట్లోకి కావాల్సిన సరుకులు అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసినాం. ఒర్రకు తమ్ముళ్ళు వేస్తాడు ఆడ వండుకోలే బండిలో. కూలర్ ఎందుకు తినలేదు అన్నం? చెప్పు, అన్నం ఎందుకు తినలేదు? స్కూల్కి పోవా? నీ బదులు తమ్ముని పంపించాలా స్కూల్కి? చెప్పు, మాట్లాడు. మీ మేడం ఫోన్ చేసింది, మాట్లాడు. ఎందుకు తినలేదు అన్నం? స్కూల్కి పోవా? ఏడుకోతావు మరి? రేపటి నుంచి తమ్ముని పంపిద్దునా నీ బదులు? తమ్ముడు మంచిగా పోతాడు, డ్రెస్ వేసుకొని షూస్ వేసుకొని. పంపించాలా? చెప్పు, నువ్వు పోతావా తమ్ముని పంపించాలా? గుండు, స్కూల్కి పోతావా? ఎందుకు? అన్న బదులు నువ్వు స్కూల్కి పోతావా? ఒక్కోసారేమో బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని వస్తాడు, ఆడ నుంచే బస్సు దిగంగానే నాకు చెప్పుకుంటా వస్తాడనమాట, ఈరోజు మొత్తం తిన్నమ్మా నేను అని. ఒక్కో రోజేమో ఎట్లా పెట్టించిన అన్నం మళ్ళీ అట్లనే రిటర్న్ తీసుకొస్తాడు. ఇంకోటి ఏంటంటే మధ్యాహ్నం కనుక అన్నం మొత్తం తిన్నాడు అనుకోండి, సాయంత్రం ఇంటికి రాగానే అన్నం కానీ ఏది అడగడు అనమాట తినటానికి. ఒకవేళ తినకుండా కనుక వచ్చిండు అనుకోండి, ఇంటికి రాగానే ఆకలి అవుతుందని అడుగుతాడు. పొద్దున్న తిని పోయి మధ్యాహ్నం తినకుండా ఉంటే ఇంకా సాయంత్రానికి ఆకలి కాదా మరి? వచ్చిన తర్వాత కాసేపు అయితే అడ్డమురిగిన, పొద్దున్న నుంచి ఇంకా తిరగటము కూర్చోవటము అదే సరిపోయింది కదా. అందుకే ఇంటికి రాగానే కాసేపు అయితే అడ్డమురిగి లేచి ఇంకా రైస్ అయితే పెట్టేసిన. ఈ మధ్య అదేంటో కానీ బన్నులు బాగా తినాలనిపిస్తుంది. మా చిన్నోడప్పుడు కూడా అంతే, నాకు బన్నులు బాగా తినాలనిపించింది. మామూలుగా అయితే బిస్కెట్స్ తప్ప బన్నులు తినను, అలాంటిది ఇప్పుడు మాత్రం బాగా తినాలనిపిస్తుంది బన్నులు. ఉదయం కూడా గిన్నెలు దోమలేదు కదా, అన్నీ కూడా అట్లనే ఉన్నాయి. ఇప్పుడు తినాలన్నా సరే ప్లేట్లు కడగాల్సిందే. అందుకే కుసింత ఓపిక తెచ్చుకొని ఇంకా గిన్నెలు అయితే కడిగేసుకుంటున్నాను. ఉదయం వరకు అట్లనే పెడితే బాగుండదు కదా. పిల్లలకి ఏం పెడితే కరెక్ట్గా తింటారో అర్థమైతలేదబ్బా. అసలు ఎట్లా పెట్టిన బాక్స్ అట్లనే తీసుకొస్తాడు. పోనీ ఇంటికన్నా సరిగ్గా తింటారా అంటే అది లేదు. వీళ్ళకి తినిపించనికే నేను తిన్నది అరిగిపోతుంది నాకు.
నేను ఉదయం టమాటా రైస్ చేసిన అని చెప్పినా కదా, ఇంకా కర్రీ కూడా ఏం చేయలేదు. ఇప్పుడు నా కర్మ కొద్ది కూర కూడా వండాలి. తినేది వండుకోవటానికి కూడా బరువా? నా కర్మ కొద్ది వండుకోవాలి అని అనుకుంటున్నావు అని మీరు అనుకోవచ్చు, కానీ ఈ టైంలో మనకి ఏ పనైనా బరువులాగానే అనిపిస్తుంది. వచ్చేసరికి సాయంత్రం అయ్యింది కదా, ఇంకా ఉదయం నానబెట్టిన బట్టలు కూడా అట్లనే ఉన్నాయి. ఇంకా వాటిని నెక్స్ట్ డే అయితే వండుకోవాలి. ఇప్పుడు పెట్టుకున్నామంటే పని కాదు. గిన్నెలు చాలా ఉన్నాయి కదా, పట్టుకొని రావాలంటే కడుపుకు ఒత్తుకపోయినట్టు అనిపిస్తుంది అనమాట. అందుకోసమని మా ఆయన హెల్ప్ తీసుకున్నా. నాని ముఖం కట్టుకోవచ్చుకోపో. నానిగాడు మీ టీచర్ ఫోన్ చేసింది, నాని స్కూల్కి రమ్మన్నది, వద్దునా? నిన్ను తోలుకొని రమ్మన్నది. నువ్వు రావా? ఎందుకు? టమాటా చారు అయితే చేస్తున్నాను అనమాట. టమాటాల వేయనికే చింతపండు లేదు, నేను చింతపండు తేవటం మర్చిపోయినా. చింతకాయలు ఉండే, ఇంకా టమాటాలలో చింతకాయలు వేసి ఉడకబెట్టేసిన. ఉడకబెట్టిన తర్వాత టమాటాలని సపరేట్గా తీసుకొని అయితే వాటిని మిక్సీకి పట్టుకున్నాను. టమాటాలను అట్లనే పడేసే కంటే మిక్సీకి పట్టుకుంటే ఇంకా చిక్కగా అవుతుంది. మా అక్క కూడా ఇట్లనే చేస్తుంది అనమాట. మా అక్క జయంగా చూసిన నేను. మా వారితో అయితే ఏం కూర చేసుకుందాం అని పొరపాటున అడిగినాను అనుకోండి, ఒకటి చెప్తాడు, ఉల్లిగడ్డ కూర అని. సరుకులతో పాటు ఉల్లిగడ్డ కూడా తీసుకొచ్చిన కదా, ఇంకా ఉల్లిగడ్డ కూర అయితే చేయమన్నాడు. ఇంకా ఉల్లిగడ్డ కూర అయితే నాకు అస్సలు తినబుద్ధి కాదు, అందుకని ఇంకా టమాటా చారు అయితే పెడుతున్నా. స్టవ్ని తుడుచుకుందాం అనుకున్నాను, కానీ టైం లేకుండే. ఇంకా రేపే చేసుకోవాలి ఈ పని కూడా. బాగా తిరిగి వచ్చినాం అనుకోండి, ఇంకా ఏ పని చేయబుద్ధి కాదు. ఎవరైనా వండి పెడితే మంచిగా తిని పండుకుందాం అనిపిస్తుంది. కానీ మనకు అంత సీన్ లేదు. ఎంతనన్నా తిరుగు, నీకు ఏమన్నా కానీ ఇంటి పనులు వంట పనులు తప్పవు. అమ్మ ఫోన్ నుంచి చూపిస్తా, అది పనికి రాదు మనకు. టమాటా కూరనా? కూర అయిందా? అయితే వంట అయ్యేసరికి కాస్త లేట్ అయింది కదా, మా పెద్దోనికి అప్పుడే నిద్ర వచ్చేస్తుంది. అసలే మధ్యాహ్నం అన్నం తినలేదు, ఎట్లా తీసుకుపోయిన బాక్స్లో అట్లనే తెచ్చిండు. అందుకని ఖచ్చితంగా తినిపిద్దామని నిద్ర పోకుండా ఉంచుతున్నాం అనమాట. వాడికి మొద్దు నిద్ర, అసలు నిద్ర వచ్చిందంటే అస్సలు ఆగడు. పండుకున్నాడంటే ఎంత లేపినా తొందరగా లేవ్వడు, నీళ్లు ముఖం మీద కొట్టాల్సిందే. ఒక్క పూట తినకుండా ఉన్నాడంటే ఏమో గానీ 2-3 పూటలు తినకుండా వండుకుంటే బాగుండదు కదా, అందుకోసమని పడుకోకుండా చూస్తున్నాం. చారు బాగా మసిలిన తర్వాత ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుంది. ధనియాల పొడి అయితే లేదు, గరం మసాలా ఉంటే ఇంకా మసాలా వేసేసిన. ఇట్లా చార్లు చేసినప్పుడు కొత్తిమీర వేస్తే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఖచ్చితంగా కొత్తిమీర వేసుకోవాలి. ఇంట్లో లేకపోతే ఏమో కానీ ఉంటే. ఇంకా చారు అయితే అయ్యిందబ్బా. టమాటాలు పిసికి పాడేయకుండా ఇట్లా మిక్సీలో వేసుకొని చేసుకుంటే చిక్కగా అవుతుంది. మిక్సీ అయితే ఇంట్లో లేకుండే, అత్తమ్మ వాళ్ళు పడుకున్నారేమో, ఇంకా అట్లనే తీసేద్దాం అనుకున్నాను. నాకు నిద్ర వస్తలేదా? నేను మనిషిని కానా? గిన్నెల్లో మళ్ళీ బట్టలు ఉతకాలి, వంటేయాలి, మళ్ళీ తినిపియాలనా? నీ బట్టలు నువ్వు ఉతుకొని గిన్నెలు నువ్వు దొమ్ముకొని నేను తినిపిస్తా. ఏంది ఇట్లా అరుస్తున్నావు అనుకోకురి, అసలే అలసిపోయినట్టుగా ఉంది. ఈ టైంలో మళ్ళీ తినిపించాలంటే ఓపిక రాదు. అసలు నాకు తిన్నికనే ఓపిక ఉండదంటే మళ్ళీ వీళ్ళకి తినిపించాలి. చిన్నోడేమో వాడే తింటాడు, కానీ పెద్దోడు మాత్రం తినిపి అని సతాయిస్తాడు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా వాషింగ్ మిషన్ తీసుకోవాలని, ఇన్ని రోజులకు కుదిరింది. అసలు ప్రతి నెల వచ్చిందంటే చాలు ఈఎంఐలు, ఏదో ఒక ఖర్చు. దానివల్ల వాషింగ్ మిషన్ తీసుకోలేకపోయినా. ఎవరైనా అడిగినా నాకు వాషింగ్ మిషన్ అని సడన్గా వస్తలేదు. ఫ్రిడ్జ్, కూలర్ ఇవే పేర్లు వస్తున్నాయి. అసలు ఇది కూడా మేము మొత్తం డబ్బులు కట్టి తీసుకోలేదు, ఈఎంఐలో తీసుకున్నాము. ఇంకా మంత్లీ కట్టాల్సిందే. నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ మాట్లాడుతున్నా, జుట్టు కూడా వేసుకోలేదు అసలు. నిన్న బాగా తిరిగి అలసిపోయినా కదా, ఈరోజు అసలు లేచే ఓపిక కూడా లేదు. సండే కాబట్టి బతికిపోయినా, లేదంటే నా పని అయ్యేదే. ఇంకా బట్టలు ఉతికేసి ఉన్నాయి. ఇది ఎప్పుడు పెడతారో తెలీదు, పెట్టేంత వరకు ఉతుక్కోక తప్పదు. నా కోసమనే కాదు,
నేను మా అమ్మ గురించి ఆలోచించి కూడా ఇది తీసుకున్నా. అంటే చెప్పిన కదా 8 మంత్లో అయితే మా అమ్మ వస్తుందని. ఇంకా నావి, మా వారివి, పిల్లలవి, ఆమెవి అన్ని బట్టలు ఉతకాలంటే ఆమె శాత కాదు కదా. నాకే కష్టం అంటే ఆమెకి ఇంకా కష్టము. ఇంకా ఆమె గురించి కూడా ఆలోచించి తీసుకున్నాను అనమాట. అప్పటంత శాతన కాదు మా అమ్మకి. చేసిన రోజులు బాగా చేసింది కానీ ఇప్పుడు అంత శాత కాదు. అందరివి ఉతికి బాగా ఇబ్బంది అయిపోతుంది, నీరసంగా అవుతుంది. ఇంకా ఆమె గురించి నా గురించి ఆలోచించి ఇదైతే తీసుకున్నా. పిల్లలు ఉన్న దగ్గర ఉండటమే బెటర్ అనుకుంటాను నేనైతే. ఎందుకంటే బట్టలు ఉతికే టైంలో నేను ఇంకా వేరే పనులు చేసుకోవచ్చు కదా. పిల్లలు బాగా సతాయిస్తారు. వాళ్ళని పట్టుకొని ఆ బట్టలు ఉతకడం చాలా కష్టం అనిపించింది. అందుకే ఇంకా పట్టుబట్టి తీసుకున్నా. మా ఆయన అయితే వద్దన్నాడు. నిజానికి నేను వాషింగ్ మిషన్ ఒక్కటే తీసుకుందాం, కొలాయి నీళ్ళు వస్తాయి కదా వాడుకోవచ్చేమో అనుకున్నా. కానీ కుదరదంట. ఖచ్చితంగా ట్యాంక్ ఉంటే బెటర్ అన్నారు. అందుకోసం ఇంకా ట్యాంక్ కూడా తీసుకున్నాం. మాకు ట్యాంకుకి ఇంకా దానికి కావాల్సిన వస్తువులకే 6000 అయింది. వాటి వరకు 6000 కట్టినాం. ఇంకా దీనికైతే ఒక 800 కట్టినాం అంతే. మంత్లీ కట్టుకోవాలి. మీకు వాషింగ్ మిషన్ గురించి అంటే ఎవరికైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే అడగండి, నేను చెప్తాను. ఇది నెక్స్ట్ వీడియోలో ఓపెన్ చేసినప్పుడు చెప్తా. అంటే దీన్ని ఇంకా మేము సెట్ చేసుకోలేదు కదా. వాటర్ ట్యాంక్ పెట్టేయాలి, అంతా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత అయితే ఓపెన్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఓపెన్ చేసినా లాభం లేదు కదా. ఇంకా దీంతో పాటు నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. మేము కూలర్ వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాం కదా, దానికి ఇది ఫ్రీ ఇచ్చిరనమాట. చాయ్ కెటిల్ అంట. దీంట్లో చాయ్ ఒక్కటే కాదు, వాటర్ కూడా హీట్ చేసుకోవచ్చు అంట. ఇంతవరకు అయితే వాడలేదు, చూడాలి. తేంగానే ఒకసారి చాయ్ అయినా తాగొచ్చు కదా అని మా ఆయనను అడిగిన, ట్రై చేద్దామా అని. సీరియస్గా చూసిండు. ఇంకా సర్లే చాయ్ ఎందుకులే అని ఊరుకున్నా. దీనికి కింది వైపున ఇది వచ్చింది. ఎట్లా పెట్టాలో మరి ఇట్లానా? ఇంతే. ఇది మనకు కరెంటుతోనే వాడొచ్చంట. చాయ్ కానీ నీళ్ళు కానీ వేడి చేసుకోవచ్చంట. అంటే దాంతోపాటు మాకు ఇదైనా లేకుంటే ఇస్త్రీ పెట్టేనన్నా ఇస్తా అన్నారు, ఐరన్ బాక్స్. ఇంకా ఐరన్ బాక్స్ అయితే మాకు ఆల్రెడీ ఉందన్నమాట. అందుకోసమని ఇవి తీసుకున్నాం మేము. దీని ప్లేస్లో మాకు అది మిక్సీ ఉంటే బాగుండే అనిపించింది. ఇది ఇచ్చేసి ఇంకొన్ని డబ్బులు అయినా సరే మిక్సీ తీసుకుందాం అనుకున్నా. కానీ అక్కడ 2 వస్తువులే ఉన్నాయన్నమాట. అందుకే ఇది తీసుకున్నా. మేము వాడమో చూడాలి. ఇంకా వేడి నీళ్ళు చేసుకోవడానికి హాస్పిటల్స్లో అయితే బాగుంటుంది. అక్కడ మనకి వేడి నీళ్ళు 50 రూపీస్కి అట్లా దొరుకుతాయి అనమాట. అలాంటి టైంలో ఇది వాడుకోవటం బెటర్. బాగుంది కదా. దీనికి మామూలుగా ఎంత ప్రైస్ పడుతుందో తెలియదు. ఒకవేళ ఇది వద్దు అనుకుంటే మాకు 500 తగ్గిస్తామన్నారు. ఇంకా ఎందుకులే అబ్బా అని తీసేసుకున్నాం. ఇది ఎంత రేట్ ఉంటుందో. దీని మీద అయితే 1300 ఉంది. మాకు వద్దు అనుకుంటే 500 తగ్గిస్తామన్నారు. చూపిస్తా, ఏంటో చూపిస్తా. ఇంకొకటి నేను దోశల ప్యాన్ తీసుకున్నా. అయితే మాది పాతది నాన్ స్టిక్ పోయింది, దోశలు వేయటానికి రావట్లేదు అనమాట. ట్రై చేసిన, మొత్తం అతుక్కుపోయి పిండి వేస్ట్ అయింది. ఇంకా దీని మీద చపాతీలు అయితే చేసుకుంటున్నాను. అందుకోసమని తీసుకున్నాను. మా ఆయన పాతది 350కి ఏమో తెచ్చినంట. అప్పుడు ఇది వచ్చేసి నాకు 450కి ఇచ్చారు. ఇంత తక్కువ వచ్చిందంటే ఇది మరి ఎన్ని రోజులు వస్తుందో చూడాలి. 700 అట్లా ఉంటే బాగుంటుందంట క్వాలిటీ అనేది. అంటే రేటుని బట్టి క్వాలిటీ కదా. నా దగ్గర అమౌంట్ కూడా తక్కువ ఉండే, అందుకోసమని ఇంకా ఏదో ఒకటి అని తీసుకున్నా. అరే కుక్కలు వీక్లు అన్నట్టే వీక్లు ఆడతారు ఇక్కడ. ఇవి నేను తినేమనుకున్నారా? ఇది బయట పడేసినప్పుడు ఏం చేస్తావు ఇవి? ఆగు, అలా చూపిద్దాం. దీంతో పాటు నాకు ఒకటి స్పూను, ఇంకా తోమటానికి ఒకటి ఇచ్చారు. అంటే స్టీల్ పీస్ పెట్టవద్దు కదా, అందుకే ఆ పీస్ ఇచ్చారేమో. ఎత్తుకవుతుంది ఇక్కడ. నీకు ఇది ఇస్తుందా? ఇక్కడ ఏంది ఇది? తోమేది తోమాలది, నీ తీసుకోవద్దు. అప్ప చేయాలి. అప్పొద్దు నీకు. ఈ స్టిక్కర్ వీకేవచ్చా? బానే ఉంది, పర్లేదు. కానీ నాన్ స్టిక్కే ఉంటుందా పోతుందా చూడాలి. పెట్టేసుకుందాం, మా పిల్లలు ఉంచారు. నాన్న ఒకవేళ అతుక్కుపోతే దాంతో దీంతో కాకుండా ఈ చెక్కతో గీక్తేనే బెటర్ అంట. తోమటం కూడా దీంతోనే తోమాలంట.
దాపెడదాం, పిల్ల ఎత్తుకోతుంది. మన ఇంట్లో ఎలుక ఉందిగా, ఎలుక ఎత్తుకోపోతుంది. జస్ట్ చెప్పాను. ఇంకొకటి నేను ఇది మట్టి పాత్ర తీసుకున్నా. ఇవి చిన్న సైజులో ఉంటాయి, పెరుగు చేసుకోవడానికి అట్లా బాగుంటాయి కదా. నేనైతే దీన్ని వాటర్ ఫౌంటైన్ చేద్దాం అనుకున్నాను, అదే వాటర్ ఫాల్ చేద్దాం అనుకున్నా. దానికోసం తీసుకున్నాను. ఇలాంటివి ఇంకా ఉన్నా బాగుంటుండే, కానీ రేటు చాలా చెప్పిర్రు. ఎందుకులే అబ్బా అని ఒక్కటే తీసుకున్నా. ఈ ఒక్కదానికి కూడా నాకు 230కి ఇచ్చింది. 250 280 చెప్పిర్రు, 230కి ఇచ్చింది. కనీసం 200కి ఇమ్మన్నా కూడా ఇవ్వలేదు. ఇంకా సర్లే అని తీసుకున్నా. చాలా వెయిట్ ఉంది అసలు. మట్టి పాత్ర, దీంట్లో పెరుగు చేసుకున్నా కానీ వంటలు చేయాలంటే మాత్రం నాకు భయం అవుతుంది. పేలుతాయంట కదా, అందుకోసం అని భయం అవుతుంది. సిమ్లో పెట్టుకొని వంట చేసుకున్నా ఏం కాదని చెప్పిర్రు, కానీ ఎందుకు మనకు లేనిపోయి చెమటలు చూసిర్రా. ఫ్యాన్ బంద్ చేసినాం అనుకోండి, ఇట్లా చెమటలు పడతాయి. ఫ్యాన్ వేసినాం అనుకోరి, నా వాయిస్ వినిపించదు. నాకేంటంటే మళ్ళీ వాయిస్ ఇవ్వటము అట్లా ఇబ్బంది అనిపిస్తుంది. కొన్ని క్లిప్స్ అయినా డైరెక్ట్గా మాట్లాడదాము, కొన్ని క్లిప్స్కి వాయిస్ ఇచ్చుకుందాం అనిపించింది. అందుకే ఇప్పటి నుంచి అట్లే ట్రై చేద్దాం అనుకుంటున్నా. వాయిస్ ఇవ్వాలా లేకపోతే ఇట్లా డైరెక్ట్గా కూడా కొంచెం మాట్లాడాలా చెప్పుర్రి. మాట్లాడుకుండు, మాట్లాడు. ఇక్కడ ఇక్కడ నా మీన్కిరా మాట్లాడు. తిన్నారా అను, నువ్వు అడుగు. తిన్నారా, బాగున్నారా, ఇంకా లేవు. డాడీ వచ్చిండు. గుండు వేస్తే నా గుండుగాడు మంచోడు. ఫస్ట్ బొమ్మలది వానికి గార్వం చాలా ఎక్కువ అవుతుంది. బొమ్మలది ఫ్యాన్ అట్లే లేచినావు. రిమోట్ నీ వెనకనే ఉంది. కాలుతుందా? జరుండు, ఫ్యాన్ వేస్తుండే డాడీ. ఇంకా ఇదన్నమాట ఈరోజటి వీడియో. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, నా కోరిక అయితే తీరింది. వాషింగ్ మిషన్ తీసుకోవాలి అనుకున్నాను, తీసేసుకున్నాను. కొద్దిగా అయినా శ్రమ తప్పింది కాబట్టి చాలా హ్యాపీ అబ్బా. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే నాకు ఇంకాస్త ఎనర్జీగా ఉంటుంది. అక్కడక్కడ మేము డైరెక్ట్గా మాట్లాడిన క్లిప్స్, న్యాచురల్ సౌండ్స్ పెడితే బాగుందా లేకుంటే జస్ట్ నార్మల్గా వాయిస్ ఓవర్ ఇస్తేనే బాగుందా? మీరు కామెంట్ చేసి చెప్పండి, నేను అలాగే ట్రై చేస్తా. ఏంటంటే నాకు కొద్దిగా శ్రమ తప్పుతుందని ఇలా చేస్తున్నాను. వీడియో ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం మర్చిపోకుర్రి. ఇక ఉంటానండి, ధన్యవాదాలు.